అలా చేద్దామని చెప్పి అన్నం విషయం కలిగి వాళ్ళకి పెడదామని వెళుతున్న లోపే గుమ్మం దగ్గర ఒక్కసారిగా ఆ పట్టుకున్న అన్నం జారిపోయింది. ఈమెకు అప్పటికప్పుడు పెరాలసిస్ లాగా వచ్చేసింది. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆయనతో చెప్పగా పాలాంగిచ గారితో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, నీకోసం ప్రార్థన చేస్తా, పశ్చాత్తాపపడు. వారెవరు? మీ అత్తమామలంటే ఎవరు? నీ తల్లిదండ్రి. ఇదిగో వారిని నిన్ను ప్రేమించట్లేదా? నీ ప్రవర్తన ద్వారా వారిని నిన్ను ప్రేమించేటట్లుగా నీవు మార్చుకోవాలి. నీ భర్త నీకు ప్రేమిస్తున్నాడు కదా, వారెవరు? నీ కుటుంబం. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటూ ఆయన కొన్ని మాటలు చెప్పి, అయ్యా ఈమె చేసిన పొరపాటును క్షమించండి, ఈమె చేసిన తప్పిదాన్ని క్షమించండి అని అంటూ ఆయన ప్రార్థన చేస్తుండగా పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. నేను తెలియక తప్పు చేశానయ్యా, ఇక మీదట ఆ తప్పు నేను చెయ్యను, ఇక మీదట అటువంటి మనసు నా మనసులోకి రానివ్వను అని ప్రార్థన చేస్తుండగానే పైనుంచి దిగి వచ్చిన అభిషేకం ఆమెను తాకింది. హల్లెలూయా. పాలాంగిచ గారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ పైనుంచి వచ్చే శక్తి ఆమెను కమ్ముకొనగానే ఆమె దేహం మామూలు దేహంగా మార్చబడిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో శరీరంలో బలహీనతలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? మనసులో వెంటాడుతున్నటువంటి, మనసులో వేధిస్తున్నటువంటి అసూయలు, ఓరవలేనితనం, కక్ష సాధించే మనసు, వీటి ద్వారా బలహీనతలు వస్తున్నాయి. ఈ రోజున పైనుంచి వచ్చే అభిషేకం చేత మీరు నింపబడి మీ బలహీనతలన్నిటిని దేవుడు పరిష్కరించి ఆరోగ్యంతో మీ దేహాన్ని నింపునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఎంతగా మనం ఆశీర్వదించబడాలి, ఎంతగా మనం దీవించబడాలి, ఇవన్నీ వింటున్నాం. పైనుంచి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుదుముగాక.